ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతుండగా జరిగిన వాగ్వివాదం కారణంగా గొంతు కోసుకొని మిద్దెపై నుంచి దూకి ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నైలో జరిగిన ఈ ఘటనలో మృతి చెందిన యువకుడు ఏపీలోని విశాఖ వాసి కాగా ప్రియురాలు హైదరాబాదీ వాసి. విశాఖపట్నానికి చెందిన నవీన్ అక్కడే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా అతడి స్నేహితులు విఘ్నేష్, హరి చెన్నైలో చదువుకుంటూ స్థానిక కోయంబేడులో ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. ఈ నెల 8న తన తల్లి స్నేహితురాళ్లతో కలిసి తిరువన్నామలై ఆలయ దర్శనం కోసం నవీన్ చెన్నైకి వచ్చి స్వామి దర్శనం పూర్తి చేసుకుని బుధవారం కోయంబేడులోని స్నేహితుల అపార్ట్మెంట్ కు వెళ్లాడు. అక్కడే రాత్రి బస చేశాడు. గురువారం వేకువజామున 3:45 సమయంలో నవీన్ ఒంటరిగా కూర్చొని ఉండటాన్ని విఘ్నేష్ గమనించి ప్రశ్నించగా ఏం లేదని చెప్పి కొంత సమయం తర్వాత మిద్దెపైకి వెళ్లాడు. తర్వాత విఘ్నేష్ కు ఫోన్ చేసి నాకు ఈ ప్రపంచంలో జీవించడానికి ఇష్టం లేదు, నా కుటుంబాన్ని నీవే చూసుకోవాలని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో ఆందోళన చెందిన విఘ్నేష్ వెంటనే మిద్దెపైకి వెళ్లి చూడగా కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసుల విచారణలో హైదరాబాద్ కు చెందిన ఒక యువతిని నవీన్ ప్రేమిస్తున్నాడని వీడియో కాల్ చేసి మాట్లాడుతుండగా ఏదో విషయమై తీవ్ర స్థాయిలో గొడవ పడ్డారని తేలింది. ఆగ్రహించిన నవీన్ వీడియో కాల్ మాట్లాడుతూనే గొంతు కోసుకున్నాడని, అనంతరం స్నేహితుడికి ఫోన్ చేసి మిద్దెపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడైంది.